హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన సమయంలో ఈనాటి క్రిస్మస్ సందేశం అనగా వర్తమానము అనగా వాక్య భాగము, నక్షత్రములు. ఈ నక్షత్రముల గురించి మనము చెప్పుకునే ముందుగా అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, అసలు ఆ నక్షత్రము ఎందుకు పుట్టింది అనేది మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ యొక్క భూమి మీదకు నిన్నును నన్నును రక్షించి, పాపములో ఉన్న నిన్నును నన్నును పరిశుద్ధపరిచి మరలా తన యొక్క రాజ్యంలో తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. దానిని ఏమంటారు? మోక్ష మార్గము. ఈరోజు ఈ మోక్ష మార్గము కొరకు చాలామంది చాలా మార్గాలను వెతుకుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప. దేవునికి స్తోత్రం కలుగునగాక. తండ్రి వద్దకు వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నా ద్వారా తప్ప ఎవరును వెళ్ళలే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ లేఖనాలు మనం చదువుకున్నాము, మంచిది. అయితే దేవునికి ప్రియమైనవారా, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టక ముందు కొన్ని వేదాలు, కొన్ని గ్రంథాలు లిఖించబడి కొన్ని గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటిని ఆధారంగా చూసుకుంటే యేసు ప్రభు పుట్టుక ఆ గ్రంథాలకును వేదాలకును సరిపోయింది. అలాగే యేసు ప్రభు శిలువ మరణము ఆ వేదాలకును గ్రంథాలకును సరిపోయింది. అలాగే యేసుక్రీస్తు శిలువ మరణమును పొంది మూడవ దినాన మృత్యుంజయ లేచినప్పుడు ఆ వేదాలకును గ్రంథాలు చూసినప్పుడు సరిగ్గా సెట్ అయిందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సర్వలోకము ఆయనకు తల వంచింది, ఈయనే నిజమైన దేవుడని. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా. గమదనిషా గమదనిషా గమదనిషా. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేద నేను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సాగమా దాని సాం నిసాం సాగమా దాని సాం నిసా స స స స స స స రే 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 గ గ గ గ గ గ గ గ మ మ మ మ మ మ స స స స రే 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 గ గ గ గ మ మ మ స స స స స స రే 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 గ గ గ గ గ గ మ మ మ మ మ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు హల్లెలూయా అని దేవదూతలు ఆరాధించాయి. పరలోక రాజ్యము నుండి ప్రభువైన యేసుక్రీస్తు భూమికి దిగి వచ్చినప్పుడు ఆ తర్వాత జ్ఞానులు, గొల్లలు, దూతలు కూడా దేవుని ఆరాధించాయి. ఎందుకు? లేఖనాల ప్రకారముగా
దేవుడే భూమి మీదకి వచ్చేసాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. జ్ఞానులు చేయమన్నారు, గ్రంథాలు తెరిచారు, లేఖనాలు చూశారు. చూసి అంటారు వాళ్ళు, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. హల్లెలూయా అని జ్ఞానులు సంబోధించారు భూమి మీద. అయ్యా, పశుశాలలో ఉన్న నీవు పరమాత్ముడివి, పసిబాలుడిగా వచ్చావు, నువ్వు దేవుడువు, నువ్వు మహాత్ముడు అంటున్నారు వాళ్ళు. దేనిని చూసి? గ్రంథాలను చూసి, వేదాలను చూసి, వేదాలను గ్రంథాలను తర్కించి పరిశీలించి పరిశోధించిన తరువాత యేసుక్రీస్తే నిజమైన దేవుడు అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు లేఖనాలు ఏం బోధిస్తున్నాయి చూద్దాం. దేవునికి ప్రియమైన మేర మొట్టమొదటిగా యేసుక్రీస్తు మనము రక్షింపబడాలని, మన ఆత్మ అపాయములో ఉంది గనుక, పాపం వలన వచ్చు జీతము మరణము గనుక, ఆ మరణం నుండి మనల్ని తప్పింపబడాలంటే భూమి మీద పాపము ప్రబలింది. పాపము ప్రబలిపోయింది గనుక ఇప్పుడు పాపము నుండి ప్రజలు రక్షించేవాడెవరు అని పరలోక రాజ్యములో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు ఎవ్వరు వెళ్ళనవసరం లేదు, కానీ నా బిడ్డలను నేనే రక్షించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బిడ్డలం కదా. మనము చెడిపోవడము, మనము పాడైపోవడము, మనము నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మోక్షం పొందుకోవాలి, మోక్ష మార్గంలోనికి వెళ్ళాలి, అనగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి కనుక నా బిడ్డలు నేనే రక్షించుకుంటాను అని ఆయన పరలోకం నుండి భూలోకంకి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దినాన మీలో అనేకమైన తల్లులైన వారు, తండ్రులైన వారు ఉన్నారు. మీ బిడ్డల కొరకు మీరు ఏదైనా అపాయం వస్తే వెళ్తా ఉండండి అంటారా? చూద్దాం ఉండండి అంటారా? అన్నారు. మీ పిల్లలకు మంచి విద్యాభ్యాసాలు అందించాలంటే, అంటే మంచి చదువులు చదివించాలంటే ఆడేపోతాడులేండి అంటారా? అంటారు కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మీరు చెడ్డవారు అయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు కనుక నేను మంచివాడిని కనుక నా బిడ్డలు ఎందుకు ఇడిచిపెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను రొట్టెని అడిగితే రాతినివ్వను అని చెప్పాడు కదా. చేపని అడిగితే పామునివ్వను. నేను మంచి కాపరిని, నేను మంచి తండ్రిని కనుక నా బిడ్డల కోసం నేనే వెళ్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుప్రభు భూమికి వచ్చారు. భూమి మీదకి వచ్చినప్పటికీ అంతకుముందే వేదాలు ఋషులు లిఖించబడి, ఎవరు భూమి మీదకి వస్తారంటే పలానా వ్యక్తి పలానా టైంలో వస్తాడు, ఆయనే నిజమైన దేవుడు అన్నారండి వాళ్ళు. హల్లెలూయా. మరి చూద్దాం వేదములో. దేవునికి ప్రియమైన మేర, పాపోహం పాపకర్మణః పాపాత్మా పాప సంభవా త్రాహి మాం కృపాయ దేవా శరణాగత వత్సలా శరణాగత వత్సలా అనగా ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, దేవునికి ప్రియమైన వారా, నేను పాపిని, క్రియలలోనూ పాపిని, పాపములో పుట్టినవాడుని దేవా, నీ కృప నాకు చూపము అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుప్రభు వారు వచ్చారు. నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరచి నిన్ను పరిశుద్ధంగా జీవింపజేసి మరలా ఆయన రెండవ రాకడలో వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిన సిద్ధముగా ఉన్నాడు. ఈ దినాన నీవు ఈ సువార్తను, ఈ క్రిస్మస్ వర్తమానాన్ని విని మరి నువ్వు ఆయన్ని వెంబడించగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2025 దేవుడిని ఆశీర్వదింపబోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ప్రతి మనిషి, ప్రతి మానవుడు నేను పాపినని ఒప్పుకోవాలి. అయితే ఈ పాపను నన్ను ఎవరు రక్షిస్తారంటే దేవుని కృప,
తప్ప నన్ను మరి ఏది రక్షించలేదని గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడే యేసయ్య. ఆయన యందు నీకు రక్షణ ఉంది. ఎందుకు? ఆయన పుట్టినప్పుడే ప్రవచించారు. ఎవరు? నేడు దావీదు పట్టణమునందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆయన పుట్టేటప్పుడే ఆ జన్మంలోని ఉందని రక్షకుడని. ఈరోజు నువ్వు రక్షింపబడాలి. దేని నుండి? ఇహలోకంలోని ఈ మనిషి, ప్రతి మనిషి కూడా ఇహలోకంలో జీవిస్తున్నాడు గనుక మన మరణం ఇది శాశ్వతమైన మరణము కాదు. మరణమైన తర్వాత మనకి ఇంకొక జీవితం ఉంది. దానిని కొంతమంది వక్రీకరించి మరణమైన తర్వాత మనిషి కుక్కలాగా పుడతాడు, కోతులాగా పుడతాడు అన్నాను. అదంతా అబద్ధం. మనిషికి మరొక జన్మ ఉంది. ఆ జన్మ ప్రభువైన యేసుక్రీస్తు వారితోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ నిత్య సుఖాలు ఉన్నాయి. ఆ నిత్య సుఖాలలోనికి, పరలోక రాజ్యంలోనికి, ఆ స్వర్గలోకంలోనికి వెళ్ళాలంటే దానిని ఏమన్నారు? మోక్ష మార్గం అన్నారు. ఆ మోక్ష మార్గంలోనికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైనవారా, మరి ఈరోజు యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా నువ్వు రక్షింపబడకపోతే నీకు మోక్షం లేదంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు, నువ్వు స్వర్గంలోనికి వెళ్ళలేవు. మరి పరలోకమును దానికి ఆపోజిట్ ఏముంది? స్వర్గానికి ఆపోజిట్ ఏముంది? అక్కడికి వెళ్తారు యేసుక్రీస్తు స్వంత రక్షకుడిగా లేకపోతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు నరకానికి వెళ్ళకూడదని ఆయన ఈ భూమి మీదకి నరరూపధారునిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే వేదము చెబుతుంది ఏమని? అవశ్యం అనుభక్తయం కృతం కర్మ శుభారంభం. అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మ శుభారంభం అనగా పాపి పాప ఫలితం అనుభవించాలి, పాప ఫలము ఘోరమైనది అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పాపము చేసిన మనిషి పాప ఫలం అనుభవించవలసింది. ఇక్కడ చాలామంది అంటారు కదా, చేసిన పాపాలు ఎటు పోవు అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము చేసిన నీవు పాప ఫలితాన్ని ఇక్కడే అనుభవించి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు? కర్మ. చాలామంది మా కర్మరా, అసలు కర్మ అంటే ఏంటి? పాప ఫలమే. మనిషి పాపములో ఉన్నాడు కనుక ఆ పాప ఫలాన్ని అనుభవించాలి. కానీ నీవు నేను ఆ పాపము ద్వారా వచ్చిన ఆ మరణం అనగా ఆ ఫలాన్ని అనుభవించకుండా ఆయన తన మీద వేసుకొని సిలువలో మరణమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పాప ఫలం అనుభవించకూడదని, ఆ పాపం వచ్చిన జీతం నువ్వు తీసుకోకూడదని, ఆ పాపం వచ్చిన జీతం నరకమని, ఆ నరకంలో నువ్వు వెళ్ళకూడదని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో మరణమయ్యాడు. అంతకన్నా ముందు దివి నుంచి భూమికొచ్చి నీ కొరకు నా కొరకు అవతరించాడు ఆయన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేదం చెబుతుందండి, అవశ్యం అనుభక్త్యం కర్మ కృతం కర్మ శుభారంభం. పాపి పాపఫలం అనుభవించవలసి ఉంది. కానీ ఆ పాపఫలం అనుభవించుకొని ఉండాలంటే ఒక యజ్ఞపురుషుడు రావాలి. ఆ యజ్ఞపురుషుడు ఎవరంటే యేసయ్య. ఎందుకంటే పరిశుద్ధమైన రక్తమును చిందించిన వాడే యజ్ఞపురుషుడు. ఆయన యేసయ్య కన్యక గర్భాన జన్మించాడు. పురుషుని ఎరుగనిదై ఉన్న కన్యక గర్భంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంకొక మాట చూసినప్పుడు దేవునికి ప్రియమైనవారా, ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః అనగా ప్రజాపతి తానే యజ్ఞముగా సమర్పించుకొని ప్రాయశ్చిత్తము నెరవేర్చెను. హల్లెలూయా. ఎవరైతే ప్రజల కోసం, సర్వ మానవాళి కోసం రక్తాన్ని చిందిస్తాడో ఆయన యజ్ఞపురుషుడు అని వ్రాయబడింది దైవ గ్రంథాలలో. మరి ఎవరు యజ్ఞమయ్యారు? ఈ భూమి మీద ఎవరు మరి ప్రాణాన్ని పెట్టి తిరిగిలేశారు? ఎక్కడ చరిత్ర చూడండి, ఏ చరిత్రలోనైనా చూడండి, ఒక యేసుక్రీస్తు తప్ప ఎవరు కనిపించట్లా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి నీ పాపాన్ని నా పాపాన్ని తన పరిశుద్ధమైన రక్తంతో కడిగేసి మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన ఇచ్చిన ఆ గిఫ్ట్ను నువ్వు నిలబెట్టుకుంటే చక్కగా మోక్ష మార్గానికి వెళతావు.
నిలబెట్టుకోకపోతే నరకానికి పోతాం. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని చెప్పడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారండి. పండగలు చేసుకోవడానికి రాలేదు ఆయన. కానీ పుట్టినరోజు కనుక పండగ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అసలైన మ్యాటర్ మర్చిపోతున్నారు మనుషులు. పండగ అంటారు, ఆనందం అంటారు, అలంకారం అంటారు. మంచిది, అందం ఉండాలి, అలంకరణ ఉండాలి, ఆనందం ఉండాలి. కానీ అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ముందు తెలుసుకున్న తర్వాత ఆరాధించే దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడటంటే వేదం చెబుతుంది, అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. హల్లెలూయా. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ అనగా అసత్యములోని సత్యములోనికి, చీకటిలోని వెలుగులోనికి, మరణం నుండి జీవములోనికి నడిపించు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. అసత్యం అనగా యేసయ్య నేనే సత్యం అన్నాడు. ఏమండి, చీకటిని వెలుగులోనికి ఆయన పుట్టినప్పుడే ఒక వెలుగు భూమి మీదకి వచ్చింది, ఒక నక్షత్రము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం నుండి జీవములోనికి అనగా నీ కొరకు నా కొరకు ఆయన మరణమయ్యాడు గనుక నీకు ఇప్పుడు నిత్య జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకన్నా ఆధారాలు ఏమైనా మనకు అవసరం అంటారా? దేవునికి ప్రేమ, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను, నీకు నాకు సత్యాన్ని బోధించాడు. మనిషి ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండకూడదు. అవును, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చాడు. మరి మరణమైపోతున్న మనల్ని నిత్యజీవం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు కనుక మనం ప్రతి ఒక్కరము నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారి సమయంలో మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. ఓకే, దేవునికి ప్రియమైన వార, ఇప్పుడు మనం చెప్పాం కదా, మన యొక్క వాక్యం యొక్క అంశం ఏంటి? నక్షత్రములు. ఈ నక్షత్రములు సృష్టించేది ఎవరు? యేసయ్య. అసలు నక్షత్రం ఎందుకు సృష్టించవలసి వచ్చింది? అసలు నక్షత్రం అంటే ఏంటి? దేవుడు నక్షత్రాన్ని సృష్టించాడు. నక్షత్రాలు దేవుని ఆధీనములో ఉన్నాయి. అసలు విశ్వంలో నక్షత్రాలు ఉన్నాయంటే ఉన్నాయి నక్షత్రాలు. అవి దేవుని మాటే వింటాయి. నక్షత్రమునికి సాదృశ్యం ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ అనగానే మనకు ఒక నక్షత్రం ఎదురవుతుందండి, గుర్తొస్తుంది. ఆ నక్షత్రాలు పెడతాం మనం. దాన్ని ఇంగ్లీష్ ఏమన్నారు? స్టార్. అవును. ఇప్పుడు ఈ నక్షత్రము తాలూకా ప్రాధాన్యత ఏంటంటే, నిన్ను తను ఆకర్షించుకోవడానికి రాలేదు ఈ నక్షత్రము. దేవునికి ప్రియమైనవారా, మరి దేనికి వచ్చింది? నిన్ను వెలుగులో నడిపించడానికి వచ్చింది ఈ నక్షత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవునికి ప్రియమైనవారా, మరి చాలామంది భూమి మీద స్టార్స్ అనే పిలువబడేవారు చాలామంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? స్టార్స్ అని పిలువబడుతున్నారు చాలామంది. ఎవరు వాళ్ళు? మూవీ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, పాప్ స్టార్స్, సూపర్ స్టార్స్. వీళ్ళందరూ ఎందుకు స్టార్స్ అయ్యారంటే, మనల్ని వారిలో ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ స్టార్లన్నీ, ఈ మూవీ స్టారు, ఈ పాప్ స్టారు, ఈ సూపర్ స్టారు, ఈ స్పోర్ట్స్ స్టార్లు కూడా. ఎందుకంటే వాళ్ళకి మనం ఏమైపోతున్నాం? ఫ్యాన్ అయిపోతున్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక ముందు వచ్చిన స్టార్ దేనికి వచ్చిందో తెలుసా? దేవునికి ప్రియమైనవారా, నిన్ను నన్ను ఆకర్షించుకోవడానికి రాలేదు, కానీ నిన్ను నన్ను నడిపించడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైనవారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నక్షత్రము జ్ఞానులకు దారి చూపింది గనుక మనము కూడా ఇతరులకు వెలిగిచ్చే నక్షత్రాలుగా ఉండాలి, కానీ ఇతరులను ఆకర్షించుకునే నక్షత్రాలుగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇతరులను ఆకర్షించుకుని వారెవరో? ఈ స్టార్స్. కానీ యేసుక్రీస్తు సృష్టించిన స్టార్ అది కాదు. నిన్నును నన్నును సత్యంలోనికి నడిపించడానికి, చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించడానికి వచ్చింది ఆ నక్షత్రము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని మనము చూసి దేవునికి మనం ముందుకు సాగితే నీ జీవితము నా జీవితము అద్భుతంగా ఉంటుందని
దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. మరి మొట్టమొదటిగా చూసినప్పుడు త్వరగా చెబుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈనాటి క్రిస్మస్ వర్తమానం ద్వారా మరొకసారి ప్రభువా, నీ మాటలని ప్రియులైన వారికి పంచుటకు దీనదాసుని సిద్ధమైందిగా మీ శిల్చోట నన్ను మరుగుపరచండి. కూడి వచ్చి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, ఇప్పుడు ఈ నక్షత్రము జ్ఞానులకు కనిపించింది. జ్ఞానులు ఎక్కడికి నడిపించింది? దేవుని సన్నిధికి నడిపించింది. అనగా పశువుల పాకలను యేసయ్య దగ్గరికి నడిపించింది ఆ నక్షత్రము. అలాగే నీవు నేను ఒక నక్షత్రమని యేసుప్రభు అంటున్నాడు. నీవు నువ్వు ఇతరులకు వెలుగై ఉండాలి. ఇతరులు మనము కూడా దేవుని సన్నిధిని నడిపించే నక్షత్రాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే విశ్వంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ దేవుని చేత నడిపింపబడుతున్నాయి. కానీ చాలామంది తిది నక్షత్రం చూస్తారు. ఆ నక్షత్రం వల్ల నీకు జీవితం మారిపోతుంది, ఈ నక్షత్రం వల్ల నీ జీవితం మారిపోతుంది. ఇవన్నీ అపోహలు. ఇవన్నీ యేసయ్య హ్యాండ్వర్లో ఉన్న నక్షత్రాలే. ఆయన నడమంటే నడుస్తున్నాయి, కూర్చోమంటే కూర్చుంటాయి. అవి ఆయన మాట వింటాయని ఇక్కడ మరి మనకు వాక్యం బోధిస్తుంది. దేవునికి ప్రియమైన వారా, యోబు గ్రంథము 9:9 చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తికను దక్షిణ నక్షత్ర రాశులు చేసిన వాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. నక్షత్రాలను సృష్టించింది ఆయన. ఈరోజు దేవుడు అంటాడు నక్షత్రాలకి మీరు మొక్కొద్దు అంటాడు. ఎందుకంటే ద్వితీయోపదేశము కారణంలో ద్వితీయోపదేశము 4:19 చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19వ వచనము. హల్లెలూయా. ఈ నక్షత్రాలన్నిటినీ నేను సృష్టించాను. నక్షత్రాలకు మొక్కకండి అంటాడు యేసయ్య. మొక్కొద్దు అన్నాడు అక్కడ. మీరు నక్షత్రాలకు నమస్కారం చేయకండి. నక్షత్రాలు స్టార్ అంటే, నీ స్టార్ అంటే అదృష్టం అంటారు ఇంగ్లీష్లో. నీ అదృష్టం, నీకు అదృష్టం కలుగు చేసేది, నీ స్థితిగతులు మార్చేది యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని మాత్రం మనము నమ్మాలి. ఎందుకు? నక్షత్రాలను సృష్టించేది ఆయన. కానీ ఈరోజు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు నక్షత్రంలాగా ఉండమంటున్నాడు. నిన్ను వెలుగిచ్చే నక్షత్రంలా ఉండు, వెలిగింపబడిన జ్యోతి వలె ఉండు, నీకు ఆశీర్వాదం ఉందని చెబుతున్నాడు. కానీ నక్షత్రాన్ని నీ వెలుగై ఉంటేనే ఇతరులు నడిపించగలవు. నీలో చీకటి ఉంటే ఇతరులు నువ్వు నడిపించలేవు కదా అని వాక్యం ఈరోజు బోధిస్తుంది. అలాగనే దేవునికి ప్రియమైన వారా, యోబు గ్రంథము 38, 31, 32 వచనాలు చదవండి. యోబు గ్రంథము 38, 31, 32 వచనాలు. ముప్పై 32. అవును. చేయగలవా? సప్తఋషి నక్షత్రములను నడిపింపగలవా? అవును. స్థాపించగలవా? చాలండి. దేవునికి ప్రియమైన మేరా, నక్షత్రాలు ఇప్పుడు యేసుక్రీస్తునితో మాట్లాడుతున్నట్టు నక్షత్రాలు నడిపించేవాడు నేను, సృష్టిని ఆర్డర్ వేసేవాడు నేను అంటాడు ఆయన. ఈరోజు వర్షం కురమంటే కోస్తే, లేకపోతే ఆయన ఆర్డర్లో ఉంది సృష్టి. గనుక
అటువంటి గొప్ప దేవుడే నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఎంత ధన్యత! హల్లెలూయా! అంటే విశ్వంలో బలమైన నక్షత్రాలను, సముద్రము, గాలి, నీరు అంటే పంచభూతాలు నడిపిస్తున్నాడు యేసుక్రీస్తు. అటువంటి గొప్ప దేవుడు మన కొరకు ఈరోజు భూమి మీద జన్మించాడు. అందుకే యెషయా ప్రవక్త నరుడు ఏపాటివాడు అంటాడండి. నరుణ్ణి జ్ఞాపకం చేసుకుని వాడు ఏపాటివాడు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడు కదా. కానీ అటువంటి నరుని కొరకు దేవుడే దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఆయనని సృష్టించాడు గనుక, ఆయన నీ తండ్రి గనుక. మరి అటువంటి తండ్రిని నిర్లక్ష్యం చేస్తే నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? దొరకదండి. మనం చదువుకుంటున్నాం కదా, యేసుక్రీస్తు ఒకదారి ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పారు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి తప్పిపోయాడు కదా, ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు కదా, ఇష్టానుసారం తిరిగాడు కదా, నువ్వెవరు అన్నాడు కదా. అంతా అయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు? మళ్ళీ తండ్రి గుర్తొచ్చాడు. అవును, ఈరోజు బైబిల్ గ్రంథం బోధిస్తుండగా మార్గము తప్పే నక్షత్రాలు ఉండొద్దు. ఎందుకంటే నిన్ను పోషించేది, నిన్ను సంరక్షించేది యేసు ప్రభు గనుక, ఆయన నీ తండ్రి గనుక నీవు ఆయననే వెంబడించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన కొన్ని నక్షత్రాలు సృష్టించానంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. నక్షత్రాలను సృష్టించాడు. సప్తఋషి నక్షత్రాలట, మృగశీర్ష నక్షత్రము, వీటన్నిటినీ విశ్వంలో సృష్టించింది యేసుక్రీస్తే. మీకు ఎందుకంటే రెఫరెన్స్లు అని చెప్తున్నాను, సృష్టికర్త ఆయన కనుక అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు ఈ నక్షత్రాలను సృష్టించే దేనికట అంటే ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడటండి. ఏమిటా ఉద్దేశము? దేవునికి ప్రియమైన మేర నిన్నును నన్నును వెలుగుమయమై జీవింపజేయాలని నిన్ను ఈరోజు యేసుక్రీస్తు ఒక నక్షత్రంగానే సంబోధిస్తున్నాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక కాదండి, ఓకే దేవునికి ప్రియమైన మేర పేతురు రాసిన పత్రిక 2:9 చదవండి. ఆ ఆ ఆ 1 పేతురు 2:9. అయితే మీరు ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. దేవునికి ప్రియమైన మేర ఇప్పుడు మనము నక్షత్రం పోలు ఉండాలి అని ఇంకొక వాక్యం కూడా చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-16 చెప్పండి, చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఆ ఆ ఆ ఆ ఆ మాని సంశయములను మాని చేయుడి. జీవవాక్యమును చేతపట్టుకొని హల్లెలూయా. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారట జ్యోతుల వలె యేసుక్రీస్తుకి కనబడతారు. ఎందుకు అలా కనబడాలి? ఎందుకంటే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు నువ్వు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రకాశించాలంటే ఆయన జీవవాక్యమును చేయి పట్టుకోవాలి. ఆయన జీవవాక్యం పట్టుకుని ఉండాలి.
దేవునికి ప్రియమైన మేర మనము యేసుక్రీస్తు 10 మంది కన్యకుల కొరకు చెప్పారు. 5గురు బుద్ధి లేని కన్యకలు వదిలేయండి ప్రక్కన. 5గురు ఏం చేశారట? యేసుక్రీస్తు రాగానే ఏమయ్యారు వాళ్ళు? చెప్పాలా? ఎత్తబడ్డారు. ఎత్తబడే ముందు ఏం చేశారు? దివిటీలు వెలిగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే మనం దివిటీలు వెలిగించవసరం లేదు, టార్చ్ లైట్లు పట్టుకోవసరం లేదు. కానీ యేసుప్రభు వచ్చేటప్పుడు జీవవాక్యం చేత పట్టుకుని ఎవరైతే వాక్యానుసారం జీవిస్తారో ఆయన రెండవ రాకటలో ఆయనకు నీవు జ్యోతుల వలె ప్రకాశిస్తావట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఇదే మన కానవాలు. ఎవరైతే వాక్యానుసారం జీవిస్తారో వారే జ్యోతిని పోలున్నారని వాక్యం చెబుతుంది. జ్యోతి అనగా వెలుగును ప్రసరించేది. వెలుగును ప్రసరించాలంటే, నీలో నుంచి వెలుగు రావాలంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో నిన్ను గుర్తించాలంటే, ఎందుకు? ఆయన రాకడలో ఏమైపోతుందట? సృష్టి లయమైపోతుంది. సూర్యచంద్రులు ఉండరు, ఆకాశం ఉండదు, కారు చీకటి. ఆ చీకటిలో చాలా భయంకరమైన స్థితి ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులై తిరిగే గొప్ప భయంకరమైన రాత్రి అది. మరి కారు చీకటైన రాత్రి, ఆ రాత్రి నువ్వు ప్రకాశించాలి. హల్లెలూయా. నువ్వు ప్రకాశించాలి. ఆ ప్రకాశం యేసయ్యకి కనిపించాలి. కనిపించాలంటే నువ్వు వాక్యమును చేతి పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సరేనండి, వాక్యం అన్నారు కదా, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా కొనుక్కొని ఒకటి చేయిని పట్టుకొని ఉంటుంది కాదండి. వాక్యానుసారం జీవితం ఉండాలి, వాక్యానుసారం నడిపింపు ఉండాలి. అప్పుడే నువ్వు జ్యోతిని పోలున్నావని యేసయ్య అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి చివరిగా చూసినప్పుడు దేవునికి ప్రియమైన వారా, లూకాసు వార్త 21 చదవండి. లూకాసు వార్త 21, 25, 26. లూకాసు వార్త 21, 25. మరియు అవును కలుగును, కదిలింపబడును గనుక హల్లెలూయా. దేవునికి ప్రియమైన సృష్టి లయమైపోతుంది. ఇంకా సృష్టిలో ఏముండవు. సృష్టి అంతా నిరాకారం అయిపోతుంది. కారు చీకటి కమ్ముకుంటుంది యేసుప్రభు రెండో రాకడలో. అప్పుడు జనాలు ఆహాకారాలు చేసి పరిగెడుతూ ఉంటారు. చెట్టుకొకరు పుట్టకొకరు, తల్లి జాడ పిల్లకి లేక, పిల్లజాడ తల్లికి లేక. అప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం రక్షింపబడాలి కదా. యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు, మనం రక్షింపబడతావా? అదేనా? నువ్వు యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రకాశిస్తావా? అందు గురించే ఈ నక్షత్రాన్ని ముందు పంపించాడు భూమి మీదకి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ నక్షత్రం ఎవరిని చూపించింది? బాలయేసుని చూపించింది. దేవుని చూపించింది. ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చి నిలబడ్డది? పశువులు పాక మీదకి వచ్చి నిలబడ్డది. జ్ఞానుల నక్షత్రాన్ని చూశారు. అలాగుననే నీవు నడిచే నడక ఏదైనాను అది చెడ్డది కాకుండా మంచి నడక నడిస్తే యేసయ్య దగ్గరికే చేరుతావు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు అనేక మందిని నడిపించాలి, యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. దేవునికి ప్రియమైన మేర మరి మూడవది నేను చెప్పినప్పుడు, యేసుక్రీస్తు రాకడలో నువ్వు ఆ కారు చీకట్లో ప్రకాశించాలి. జీవవాక్యాన్ని నువ్వు చేత పట్టుకుంటేనే ప్రకాశించలేవు. అప్పుడు నిన్నెవరు రక్షించడానికి ఎవరికి ఆ సమర్థత లేదు, సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరైతే జీవవాక్యాన్ని చేత పట్టుకుంటారో వారే వెలిగే దివుల్లాగా ఉంటారో, వారు మాత్రమే యేసుక్రీస్తు కనబడతారో, వారు హాయిగా ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నును నన్నును ఇక్కడ సృష్టించిన దేవుడే తిరిగి మరలా తన యొక్క నివాస స్థలంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్తలో ఆయన చెప్తాడు కదా, నా ఎంట అనేకమైన స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాల్లోకి తీసుకుని వెళ్ళడానికి మిమ్మల్ని వచ్చాను అంటాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు. దేవునికి ప్రియమైన మేర ఆ నిత్య నివాసంలో తీసుకొని వెళ్ళడానికే భూమి మీదకి యేసుప్రభు పుట్టి నిన్నును నన్నును పరిశుద్ధంగా జీవింపజేసి, ఆ పరిశుద్ధత అంటే ఏంటో మాదిరికరముగా 33.5 సంవత్సరాలు బ్రతికి చూపించి, అటువంటి బ్రతుకు ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే
జ్యోతులను పోలి ఉంటారు, వారు మాత్రమే నక్షత్రాలై ఉంటారు, వారు మాత్రమే యేసే రెండవ రాకడలో ఎత్తబడతారు, జ్యోతులు వెలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అలా కాదు, క్రిస్మస్ పండగగానే ఆచరిస్తామండి అనుకుంటే నువ్వు రెండవ రాకడలో ఎత్తబడవు. నీ ఆరాధన అనగా క్రిస్మస్ పండగ నిన్ను ఎత్తబడే గుంపులు ఉంచదు. కానీ యేసుప్రభుని వెంబడిస్తేనే ఎత్తబడే గుంపులు ఉంటావు గనక యేసుక్రీస్తు నిన్నును నన్నును తీసుకొని వెళ్ళడానికి ఒక మాదిరికైన జీవితం చూపించి తిరిగి ఆయన వెళ్ళి మరలా రెండవ రాకడలో వస్తున్నాడు గనక మరి నీవు నేను ఎలాగుండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మనం సిద్ధపాటు కలిగి ఉంటాము. అట్టి విధముగానే మనకు ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణానికి నీవు సిద్ధపడి ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదకరం జరుగుతుంది. కనుక అందరము సిద్ధపాటు కలిగి సిద్ధులలో నూనె ఏర్పరచుకొని, సిద్ధులలో నూనె అంటే సిద్ధి అనగా ఈ మానవ దేహము, నూనె అనగా ప్రార్థన. అంటే ఈ మానవ దేహంలో ప్రార్థన సిద్ధపాటు చేసుకుండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దాన్ని అంటారు సిద్ధులలో నూనెని సిద్ధపరచుకోవాలి. ఎవరైతే ప్రార్థనా పూర్వకం ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం నడుస్తారో, ఎవరైతే మారు మనసులు కలిగి పాప క్షమాపణ కలిగి నడుస్తారో వారు మాత్రమే ఎత్తబడతారని వాక్యం మనకి బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వేదాలు కూడా అవే చెబుతున్నాయి కదా. ఎవరి ప్రజాపతి అంటే యేసు ప్రభువే. ఎవరి వెలుగులో నుంచి చీకట్లో నుంచి వెలుగులు తీసుకెళ్ళివారంటే యేసుక్రీస్తే. ఎవరు మృత్యుంజయుడంటే యేసుక్రీస్తే. దేవునికి ప్రియమైన ద్వారా ఇంకా గ్రంథాలు మనం తరిచి చూస్తే చాలామంది మరి భక్తులు, గౌతమ్ బుద్ధుడు ఏంటి, ఇంకా చైనాలో కన్ఫ్యూషన్ అనే భక్తుడు చాలామంది అంటారు యేసుక్రీస్తు భూమి మీదకి దేవునిగా రాబోతున్నాడని ప్రవచించి వారు చనిపోయారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైన సూచనలు, అనేకమైన మరి లేఖనాలు కూడా ఉన్నాయి. ఈరోజు నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేస్తే తర్వాత నీ జీవితం చాలా అంధకారమయమైపోతుంది. ఆ అంధకారమయం నుండి నిన్నెవరూ రక్షించలేరు. కనుక ఈ పుట్టిన దినాన్ని ఒక పండగగా ఆచరించకుండా, పండగ చేసుకోండి మంచిదే, కానీ యేసుక్రీస్తు నిజమైన రక్షకుడుగా, యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడుగా అంగీకరించండి. మారు మనసును కలిగి జీవించండి. అవునండి, రక్షణ ఎవరికి వచ్చింది? బైబిల్ గ్రంథంలో జక్కయ్యకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఏమన్నాడు? జక్కయ్య నేడు నీ ఇంటికే. మరి మన ఇంటికి రక్షణ ఉందా? ఉందండి. మా ఇంటికి పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. మా ఇంటికి పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నాం. ఆ రోజు తాళాలు వేసిన తాళాలు ఉంటాయి, కాంపౌండ్ ఉంటే ఇల్లు ఉంటే ఇంట్లో మనుషులు ఎవరు ఉండరు. ఏమంటే రక్షణ లేని వాళ్ళు ఏమో భూమి కిందకి పోతారు, రక్షణ ఉన్న వాళ్ళు అందరూ ఆకాశం పైకి వెళ్తారు. మరి జక్కయ్య మారు మనసు పొందుకున్నాడు కదా, తనకున్న పాపాన్ని విడిచిపెట్టేశాడు కదా. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు చూసి జక్కయ్య చెట్టు దిగు. ఎందుకు ప్రభు అంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేడు నీ ఇంటికి రక్షణ వస్తేనే నిజమైన క్రిస్మస్ అండి. ఆ రక్షణ మనకుందా? బాప్తీసం తీసుకుంటేనే రక్షణ కాదు, కానీ బాప్తీసం తీసుకున్న నీకు మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి, వాక్యానుసారం జీవితం ఉండాలి, దేవుడు రాకలో ఎత్తబడాలి. అదే నీకు నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మన జీవితంలో లేకపోతే ఇటువంటి పండుగలు ఎన్ని ఆచరించినా నీకు మోక్షం లేదు. అసలు మోక్షమే లేకపోతే, మోక్ష మార్గం యేసయ్య, ఆయన నేనే మార్గం అన్నాడు కనుక ఆయన మార్గం వెళ్ళకపోతే నీవు మరి నరకానికి వెళ్తావు. కనుక అటువంటి ఘోరమైన మరి పరిస్థితిని తెచ్చుకోకుండా ఈరోజు యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు పుట్టాడంటే నిన్నును నన్నును పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికే నరరూపదానిగా భూమి మీదకి వచ్చాడు. నమ్మి బాప్తీసం లేని వారు బాప్తీసాలు తీసుకోండి, మారు మనసు లేని మారు మనసు పొందుకోండి, రక్షణ లేని వారు రక్షింపబడండి. దేవునికి ప్రియమైన వారా, ఇంకను మరి వేషధారణ ఉంటే వేషధారణ జీవితాలు విడిచిపెట్టేయండి. నిజమైన క్రిస్మస్ అంటే మనస్ఫూర్తిగా పరిశుద్ధంగా యేసుక్రీస్తును జీవించడమే నిజమైన క్రిస్మస్. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. విత్తిన వాక్యం 30 60 100 ఫలింపదచ్చు. నీరు కట్టండి, రాతి నేలలో ముండ్ల కంచెలో త్రోవ పక్కన పడకుండా సారవంతం నేలపడి బలముగా నాటుకుని ఫలభరితంగా ఫలించడం సహాయం తెచ్చింది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన సమయంలో మరి మన ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం మనము ముగించుకొని
కార్యక్రమాలను ముగించుకొని ఆశీర్వాద ప్రార్థనతో మనము మన గృహాలకు వెళదాం. హల్లెలూయా. ఈ దినము దేవునికి ప్రియమైన వారా, లైవ్ చేసి తీసి ఇంకెందుకు అసభ్యకరం మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ కేక్ కట్ చేద్దాం.